బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేపట్టారు అతని కుటుంబ సభ్యులు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సుదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలలో జరిగిన ఓ చోరీ విషయంలో టీచర్ మందలించారని మనస్తాపానికి గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని బల్వన్ మరణానికి పాల్పడ్డారు. టీచర్ మందలించడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట విద్యార్థి డెడ్ బాడీతో ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీ చైతన్య స్కూల్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే విద్యార్థిని చోరీ కేసులో చోరీకి సంబంధించి కూడా స్కూల్లో జరిగిన చోరీకి సంబంధించి తోటి టీచర్ మందలించారు అనే నేపథ్యంలో మనస్తాపానికి గురైన విద్యార్థి ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, అసలు ఏమని మందలించారు? తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? వినైన నెల్లూరు రూరల్ 6వ మైల్లోనే శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఈ రోజు సుదీప్ అనే విద్యార్థి మృతదేహంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేయడం జరిగింది. ఆ శ్రీ చైతన్య స్కూల్ వద్ద భారీ ఎత్తున వారి కుటుంబ సభ్యులు వీరంతా చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని అక్కడ ఉంచి భారీ ఎత్తున అక్కడ స్కూల్ వద్ద కూడా వీరంతా కూడా మృతదేహంతో ఆందోళన చేయడం జరిగింది. చాలాసేపు కూడా అక్కడికి విద్యార్థి సంఘాలు కూడా చేరుకొని విద్యార్థి సంఘాలతో కుటుంబ సభ్యులతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా ఆ విద్యార్థి ఏదైతే ఉన్నారో ఆ విద్యార్థికి సంబంధించి ఇటీవల నగదు చోరీ జరగడం జరిగింది. ఆ స్కూల్లో ఆ విద్యార్థి కూడా 10వ తరగతి చదువుతున్నారు. ఆ శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న నేపథ్యంలో ఇటీవల ఒక చోరీ జరగడంతో ఆ చోరీ విషయంలో ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్ ఆ యొక్క విద్యార్థిని మందలించారన్నటువంటి మనస్తాపంతో కూడా ఈ యొక్క సుదీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి చోరీ ఏదైతే ఉందో ఆ చోరీలో సుదీప్ ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్ మందలించారని చెప్పి అటువంటి విద్యార్థులు చెప్పడం జరిగింది. దాంతోనే ఈ యొక్క మనస్తాపానికి గురయ్యి నిన్న ఆ యొక్క విద్యార్థిని తమ ఇంట్లోనే ఉరివేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా అదే స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు ఆ విద్యార్థి. అయితే ఏదైతే టీచర్ మందలించినటువంటి నేపథ్యంలోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడికి కొంతమంది పెద్దలు అదేవిధంగా పోలీసులు జోక్యం చేసుకొని ఆ యొక్క ఆందోళన విరమించుకొని అక్కడి నుంచి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ విద్యార్థిది తోటపల్లి గూడూరు మండలం గమ్మలపాలెం పేడూరుకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఆ స్కూల్లో జరిగినటువంటి విషయంపైనే మనస్తాపానికి గురై చనిపోయాడని చెప్పి ఉరేసుకొని చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు అయితే భారీ ఎత్తున ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేసి తమకి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కూడా వారు అక్కడి నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వినాయన సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. నెల్లూరు శ్రీ చైతన్య స్కూల్లో ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే టీచర్ చోరీకి సంబంధించి మందలించారనే నేపథ్యంలో విద్యార్థి మనస్తాపానికి గురై ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. దీనికి సంబంధించి స్కూల్ బయట కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు.